నందిగల్లో ఉన్న గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాము. ఆశ్రమం అంటే ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠించారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు. అండ్ ఇది చాలా ఏళ్ల నుంచి ఉంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. మీరు గూగుల్ మ్యాప్స్లో కనుక గణపతి సచ్చిదానంద ఆశ్రమం అని కొట్టారంటే ఖచ్చితంగా మీకు మ్యాప్స్లో కనిపిస్తుంది అండ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది ఇక్కడ చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్లో పూర్ణఫలం అనే కాన్సెప్ట్ ఉంది. అంటే మనము ఆంజనేయ స్వామికి 16 ప్రదక్షిణాలు చేసి ఆ పూర్ణఫలం అంటే టెంకాయ ఏదైతే మనము తీసుకుంటామో దానికి కొంచెం పే చేయాలి. ఎంత పే చేయాలి ఏంటి అనేది నేను గుడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి 16 ప్రదక్షిణాలు చేసి ఆ ముడుపు అనేది కట్టాలి. అక్కడ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి కనుక్కొని చెప్తాను. మేము కొంచెం ఇది వరకు బిఫోర్ కోవిడ్ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం ఈ టెంపుల్కి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇదే మొదటిసారి వెళ్ళాము. చాలా గ్యాప్ వచ్చింది. సో అందుకే ఈరోజు ఖచ్చితంగా వెళ్దాము అని డిసైడ్ అయ్యి నేను మా వారైతే బయలుదేరాము. చూద్దాం, మీరు చూస్తూ ఉండండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త 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 శ్రీ గురుదత్త. దత్తాత్రేయ సమారంభాం నరసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. గోరక్షగాక్షన్యజభక్తమేకం రరక్షదేవః కరుణాంచితాక్షః యో జ్యేష్ఠరాజా దివసే శుభేహం దత్త అవధూతం శరణం శ్రయేహం. శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారు దత్తపీఠ స్థాపనలో ప్రధానంగా షోడశ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలు నిర్మించారు. దాంట్లో దత్త అవధూత స్వామిగా హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామికి విశేషం ఏంటంటే 24 మంది గురువులతో దత్తాత్రేయ స్వామి వారు, అంటే ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకున్నట్టుగా దీనికి మనం భావించుకోవచ్చు. అట్లానే ఆ యొక్క మకర తోరణంలోనే 24 మంది గురువులు ఉన్నారు. 24 మంది గురువుల దగ్గర దత్తాత్రేయ స్వామి వారు నేర్చుకున్నారని ఈ యొక్క అవతారంలో చెప్పబడింది. ఆ రకంగా దత్తాత్రేయ స్వామి వారు ఈ రకంగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఇది దత్తపీఠం హైదరాబాద్ దత్త అవధూత క్షేత్రం అంటారు. ఇక దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి ఆదివారం కూడా తైల అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నిత్యం పూజ జరుగుతుంది. ఔదుంబర దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఈ ఔదుంబర దీక్ష తీసుకున్న వాళ్ళు వాళ్ళ చేతనైన రోజులు 3 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 41 రోజు ఇట్లా ఔదుంబర దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఈ ఔదుంబర దీక్ష తీసుకుని ఇక మేడి చెట్టు దగ్గర చుట్టూ ప్రదక్షిణం చేసి రోజు దత్తపారాయణ, దత్తస్తవం ఇటువంటి పారాయణ చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అందరూ కూడా. దత్తాత్రేయ స్వామి అంటే మనకందరికీ దత్తపురాణంలో ఆ యొక్క చరిత్ర వినే ఉంటాం. ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి పూజిస్తే శరీరం, ఆరోగ్యం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయని చెప్పి స్వామివారు తెలియజేయడం జరిగింది. ఆ రకంగా ఇక దత్తాత్రేయ స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.
జయ గురుదత్త. ఈరోజు మనం దత్తపీఠం హైదరాబాద్ క్షేత్రంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉన్నాము. మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మరకతం అంటే ఎమరాల్డ్ స్టోన్తో పూర్తిగా ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఆంజనేయ స్వామివారు శిరస్సున శ్రీరాములు వారు ఉన్నారు. అది ఒక విగ్రహం ప్రత్యేకత. ఎమరాల్డ్ స్టోన్ అంటే నవగ్రహాల్లో చూసుకుంటే బుధుడికి సంకేతం. బుధగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఈ ఎమరాల్డ్ స్టోన్ని అంటే పచ్చ మరకతం అని కూడా అంటారు దీన్ని. ఆ యొక్క స్టోన్ని ధరించి బుధుడు మనకి ఏ రకంగా చూస్తాడంటే బుద్ధి బలంగా ఉండేందుకు, బుద్ధిశాలి, బుద్ధి సక్రమంగా పనిచేయడానికి మనం బుధుడిని ఆరాధన చేస్తాం. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ నమస్తస్యే 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 నమో నమః అని చండీ అమ్మవారు చండీ సప్తశతిలో కూడా ఉంది. అట్లానే బుధగ్రహాన్ని ప్రత్యేకంగా దీంట్లో బుధగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకోవచ్చు. ఈ యొక్క ఎమరాల్డ్ స్టోన్తో కార్యసిద్ధ ఆంజనేయ స్వామివారు ఇక్కడ తయారు చేసి ప్రత్యేకంగా ప్రతిష్టాపన చేశారు. దీనికి పూర్ణఫల సమర్పణ అని స్వామివారు ఒకటి పెట్టారు. పూర్ణఫల సమర్పణ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఒక కోరిక, తీరని కోరిక, అది ధర్మంగా కనుక ఉంటే, ఆ యొక్క కోరిక ధర్మంగా ఉంటే ఆ స్వామివారి దగ్గర పూర్ణఫల సమర్పణ అని ఒక పండు కొబ్బరికాయని తీసుకొచ్చి ఇక్కడ అర్చకులు స్వామివారు సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పం చెప్పించినప్పుడు మేము మనస్సులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక స్వామివారికి సమర్పణ చేసుకుని ఈ యొక్క దేవాలయం చుట్టూతో కూడా 16 ప్రదక్షిణాలు చేసి అక్కడ పూర్ణఫలం అక్కడ ముడి కట్టివేయాలి. కడితే ఆ యొక్క కోరిక 16 రోజుల్లో నెరవేరుతుందని కూడా దీనికి ప్రమాణం ఉంది. ఈ యొక్క రోజు కూడా త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవ అనే మంత్రాన్ని ఇక్కడ స్వామివారు ఉపదేశిస్తారు. ఆ యొక్క మంత్రాన్ని రోజు కూడా 108 సార్లు రోజు ఉదయం సమయంలో శుచిగా మంచి బట్టలు ధరించి ఆ యొక్క శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి. 16 రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకుని వడమాల కానీ ఆకుపూజ కానీ ఇటువంటివి చేసుకుని మనం ఏ కొబ్బరికాయ అయితే కట్టామో ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకువెళ్ళి మన కుటుంబ సభ్యులతో దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. మనం దీంట్లో పూర్ణఫలం కడతాం అంటే మన కోరిక స్వామివారికి సమర్పణ చేయడమే దీంట్లో ప్రధాన లక్ష్యం. ఆ స్వామివారు సమర్పణ చేసినాక ఆ యొక్క భారం ఆయనదనమాట. ఆంజనేయ స్వామివారికి మన యొక్క బాధ ఆయనకు చెప్పుకున్నాం, ఆ కోరిక ఆయనే నెరవేరుస్తారని చెప్పి భక్తులు బాగా నమ్ముతారు దీంట్లో. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క పూర్ణఫల సమర్పణ చేసుకుని ఆంజనేయ స్వామివారి కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కాగలరు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సో ఇక్కడైతే మనం పూర్ణఫలం తీసుకున్న తర్వాత మనకి పూర్ణఫలం కోసం అని చెప్పి సపరేట్ ప్లేస్ ఉంటుందండి. సో ఇక్కడ మీ టికెట్ పైన ఒక నంబర్ ఉంటుంది. ఆ సిరీస్లో మనం ఇక్కడ పూర్ణఫలం కట్టేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కట్టిన తర్వాత స్వామివారు చెప్పారు కదా, సో 16 రోజుల తర్వాత మీరు వచ్చి ఇక్కడ మీ పూర్ణఫలంని తీసేసుకొని స్వామివారిని పూజ చేయించుకొని దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి మీరు ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకోవాలండి. ఒకవేళ మీరు రాలేకపోయారు అంటే మీరు మనసులోనే అనుకోండి, నేను ఇలా ప్రాబ్లం వచ్చి నేను రాలేకపోయాను, మీదే దయ అని చెప్పి అనుకోండి. సో వాళ్ళు 18వ రోజు 19వ రోజు వాళ్ళే తీసేసి ఇక్కడ గణపతి హోమంలో వేసేస్తారండి. సో ఎలాగైనా సరే మీకు స్వామివారి అనుగ్రహం ఉంటుంది. బట్ ఇక్కడ వస్తే అదొక తృప్తి మీకు, ఎందుకంటే మీరు అనుకున్నది నెరవేరింది, స్వామివారి దగ్గరకు వచ్చి మీరు చెప్పుకున్నారు అని చెప్పి. సో ఇప్పుడైతే మనం గణపతి సచ్చిదానంద ఆశ్రమంకి వచ్చామండి, దత్తపీఠంకి. సో ఇక్కడైతే దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ మనకు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి స్వామివారు చెప్పారు కదా. సో ఇక్కడైతే మనము పూర్ణఫలం తీసుకుంటాము. సో ఇక్కడ మీరు చూస్తారు కదా పూజా కౌంటర్ ఉంటుంది. ఈ పూజా కౌంటర్లో మీరు మీ పేరు, మీ గోత్రం, ఎవరి కోసం అయితే మీరు కోరిక కోరుతున్నారా లేదా మీకోసమే మీరు కోరిక కోరుతుంటే వారి పేరు, గోత్రం ఇక్కడ మీరు చెప్పి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, ఒక పూర్ణఫలం ఇస్తారు. అది 100 రూపాయలు అండి ఇక్కడ. సో అది తీసుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. మీరు ఫస్ట్ మీరు గణపతి దర్శనం చేసుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. తర్వాత శివుడు ఉన్నారు, శివుని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు అప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలా. సో ఈ ఆర్డర్లో మీరు వెళ్ళి మీరు దర్శనం చేసుకొని స్వామివారి సంకల్పం చెప్పిస్తారు.
అయిన తర్వాత మీరు ప్రదక్షిణాలు చేసి మీరు ఆ పూర్ణఫలంని కట్టారంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. సో ఏదైతే మీరు మనస్ఫూర్తిగా మంచిగా మీరు అనుకున్న ఏదైతే కోరిక ఉంటుందో ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఇక్కడ స్వామివారిది పెద్ద ఆడిటోరియం లాగా ఉందండి. సో ఇక్కడ గణపతి సత్యనారాయణ స్వామి వారు వచ్చినప్పుడు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి, మరియు ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్గా రెనోవేట్ చేసేసారు. సో ఈ ప్లేస్ అయితే మాత్రం కంప్లీట్గా చాలా పీస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం సిటీకి దూరంగా, మీకు ట్రాఫిక్కి దూరంగా అంతా ఉంటుంది కాబట్టి సో చాలా చాలా బాగుంటుంది. जय गुरुदत्त श्री गुरुदत्त